చూస్తున్నారు కదా గీతాంజలి అనే మేడం గారు ఇప్పుడు నాకు ఇల్లు స్థలం వచ్చిందని చెప్పి ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, ఆనందాన్ని వ్యక్తపరిచింది జరిగింది. కానీ ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని ₹5 ఇదని చెప్పి కొంతమంది ట్యాగ్ చేసి వీడియోలు పెట్టడం కానీ ఆమెను విమర్శించడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ఆమెను బలంగా మారడం జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామం? అంటే సోషల్ మీడియా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చండాలమైన కామెంట్స్ పెడతాం అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న విషయమే. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడాలి అని అంటే తనకి పథకాలు వచ్చినాయి అని మరి ఈడ్స్తో చేశారా లేకపోతే మేము చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చూడలేక చేశారా అనేది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాబుగారు సొమ్ము తీసుకొచ్చి ఏమి ఇవ్వాల, అర్థమైందా? ఇవాళ ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకే ఆ ఆసరాగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున నిలబడి పథకాలు అనేది ఈ రోజున అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు పథకాలు తీసుకున్న వాళ్ళు హీనంగా ట్రోల్ చేస్తున్నారంటే తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజున గుళ్ళు కూల్చి ఈ రోజున తర్వాత అధికారం పోగొట్టుకున్నారు. అంటే మీకు కూల్చటాలు నాశనాలు చేయటాలు తెలుసు కానీ పెట్టటాలు సమకూర్చటాలు అనేది మీకు తెలియదు. దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీరు ఒక విషయం చెప్పాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆర్టిస్ట్గా వాడుకుంటూ అతను మభ్యపెట్టి ఇవాళ 24 సీట్లు ఇచ్చి 24 సీట్లలో కూడా 4 సీట్లు తీసేసి 20 సీట్లు అని మొహాన్ని కొట్టావంటే ఇంకా నువ్వు చేసే నీచమైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు గమనించట్లేదంటే ప్రజలు మాత్రం తప్పకుండా గమనిస్తున్నారు. ఎందుకంటే 175 సీట్లలో నీ ముఖానికి 24 సీట్ల వరకే ఇచ్చావంటే ఇవాళ అంటే ఆయన స్థాయి ఏంటని చెప్పేసి నువ్వు ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే టయానికి ఆయన ఎంపర్లాడి స్టేషన్కి ఆయన జైలుకి వెళ్ళి నేనే పొత్తు పెట్టుకుంటా అని చెప్పేసి ఎగబడి పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించి ఇవాళ మీడియా అవ్వచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు ఎంతో డెవలప్మెంట్ అయింది కాబట్టి అందరిని అర్థం చేసుకోబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇవాళ కాపు కమ్యూనిటీ ఉంది, కాపు నాయకులు ఉన్నారు. రేపు ముద్రగడ్డ పద్మనాభం గారు రాబోతున్నారు. అలాగే అసెంబ్లీ సీట్లు చూస్తే కాపులకు ఎన్నో ఇచ్చారు. రేపటి రాబోయే కాలంలో కూడా కాపులకి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే స్థాయి సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. దయచేసి నేను కాపు మిత్రులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు అలాగే వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని మీరు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఓటు వేయొద్దని వైఎస్ఆర్సీపీకి వేయమని. ఎందుకంటే మనకి ఒక ముద్ద పెట్టినోడికి 4 ముద్దలు పెడతాం మన ఆంధ్రప్రదేశ్లో అలవాటు ఉంది. మనం ఇన్ని పథకాలు తీసుకుంటే కాపు మిత్రులు నెలకు 15,000 చొప్పున ఇవాళ 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఏ ఒక్కడో కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రూపాయి అతను చేస్తే ఇవ్వడం మనకు తెలియదు. కేవలం ఎలక్షన్ ముందు ఓట్లు కొనుక్కోవడానికి ఉప్పు కారం టైపులో పసుపు కుంకం వేసి మన మొహాన్ని కొట్టి వెళ్ళాడు. దయచేసి ఎవరు కూడా మిస్గైడ్ చేయకోకుండా మన వాళ్ళందరినీ కూడా తప్పకోకుండా ఇవాళ మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే అందరూ కూడా రాష్ట్రం అంత చక్కగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.